శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఒకవేళ అట్టి అభ్యాసము కూడా చేతకానిచో అప్పుడేమి చెయ్యవలెనో చెప్పుచున్నాడు. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. తాత్పర్యము: ఒకవేళ అభ్యాసము చేయుటయందును నీవు అసమర్థుడు అయితివేని నా సంబంధమైన కర్మలు చేయుటయందు ఆసక్తి కలవాడవు కమ్ము. అట్లు నా కొరకు కర్మలను చేయుచున్నను కూడా నీవు మోక్షస్థితిని బడయగలవు. వ్యాఖ్య: ఒకవేళ పైన తెలిపిన చిత్త ఏకాగ్రతాభ్యాసమును కూడా ఎవరైనా చేయజాలనిచో అట్టివారు తరించుటకై మరి ఒక ప్రత్యామ్నాయ పద్ధతిని భగవానుడు కరుణతో సూచించుచున్నారు. మనోనిశ్చలత్వమును సాధింపలేనివాడు క్రమముగా దైవకార్యములందును ధర్మకార్యములందు పరోపకార క్రియలందు పరప్రాణులకు హితమనర్చు కార్యములందు ఆసక్తి కలిగి వానిని నిష్కామంగా ఆచరించుచూ రావలెను. జపము, ప్రార్థన, కీర్తన, భజన, పూజ, వ్రతములు మున్నగు వానిని భగవత్ ప్రీత్యర్థము గావించుచుండవలెను. మత్కర్మ పరమోభవ అను దాని అర్థము ఇదియే. దానిచే చిత్తము శుద్ధము కాగా క్రమముగా జ్ఞానము అంకురింప దానిచే మనుజుడు మోక్షసిద్ధిని బడయగలడు. ఈ ప్రకారముగా కర్మాచరణయు ఎట్టకేలకు ముక్తిని ప్రసాదించును. అతి సూక్ష్మమైన మనస్సును సంకల్పములను అరికట్టలేని వారికి ఈ కర్మ మార్గము ఎంతయో సులభతరమై ఉండగలదు. అయితే మదర్థం అని భగవానుడు చెప్పనే కాని త్వదర్థం అని చెప్పలేదు. కావున ఆయా క్రియలను దైవ ప్రీత్యర్థముగానే ఓనర్చవలెను కాని స్వార్థము కొరకు కాదు. నిష్కామముగానే ఆచరించవలెను కాని సకామముగా కాదు. కుర్వన్ సిద్ధిమవాప్యసి అను వాక్యము ద్వారా కర్మయోగమును మోక్షసిద్ధికి హేతువు కాగలదని స్పష్టమగుచున్నది. ఎట్లనినా ఆ కర్మలు నిష్కామముగా దైవ ప్రీత్యర్థముగా ఆచరింపబడినచో చిత్తశుద్ధిని, తద్వారా జ్ఞానమును, తద్వారా మోక్షసిద్ధిని అవి కలుగజేయగలవు. అయితే నిష్కామాచరణకు మాత్రమే ఇట్టి శక్తి కలదనియు సకామాచరణకు కాదనియు ఎరుంగవలెను. మనస్సును పరమాత్మయందు నిలుపుటకై వలసిన అభ్యాసమును కూడా ఎవరైనా చేయజాలనిచో అట్టివారు తరించుటకు మార్గమేమి? వారు దైవ కార్యములను, ధర్మ కార్యములను, పరహిత కార్యములను నిష్కామ బుద్ధితో ఆచరించుచూ వచ్చిన క్రమముగా మోక్షసిద్ధిని బడయగలరు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.